హలో అందరికీ. 'రామాలవ్ సీత' 24 భాగం. నేను మీ స్వరాలి. సీతు భయపడుతూ తన చేతిలో ఉన్న జిప్ తీసి రామ్‌కి చూపించింది. రామ్ ఆమె చేతిలో ఉన్న జిప్ చూసి తర్వాత సీతు వైపు చూశాడు. సీతు సిగ్గుతో తన ముఖాన్ని అతనికి చూపించలేకపోయింది. ఆ తర్వాత రామ్ ఆమెని తిట్టాలి అనుకోలేదు. "పూర్తిగా ఊడిపోయిందా?" అని అడిగాడు రామ్. "తెలియదు. సగం వరకు ఊడినట్లుగా ఉంది" అన్నది సీతు. రామ్ ఆ చుట్టుపక్కల చూశాడు. అక్కడేదైనా గది ఉందేమోనని. కానీ అతనికి అక్కడ గెస్ట్ రూమ్స్ ఏమీ కనిపించలేదు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. రామ్, నువ్వు పెట్టడానికి వీలవుతుందేమో ట్రై చేయరాదూ? అన్నది సీతు. నాకేం వస్తుంది? అది కాకపోయినా మనం ఇక్కడ ఇలాంటి చోట ఉన్నాం కదా! అందరి ముందు ఎలా ట్రై చేసేది? అని కొన్ని సెకండ్లు ఆలోచించాడు రామ్. తర్వాత సరే సీతు, ఇటివ్వు నేను ట్రై చేస్తాను అని ఆమె చేతిలోంచి ఊడిపోయిన జిప్పును తీసుకున్నాడు. సీతు కూడా అతనికి అభ్యంతరం చెప్పలేదు. అప్పటికే సీతు ఎవరికీ కనిపించకుండా స్తంభం వెనుక నిలబడడంతో వాళ్ళిద్దరూ కూడా ఎవరికీ కనిపించడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరూ గమనించరు. రామ్, అటు తిరుగు అని అన్నాడు. కానీ సీతు కొంచెం ఇబ్బందిగా ఫీలైంది. అయిష్టంగానే సీతు అటువైపుకు తిరిగి నిలబడింది. ఆమె డ్రెస్‌లోంచి జిప్ సగం వరకు విడిపోయింది. ఇంకొద్దిసేపు కనుక ఉండి ఉంటే ఇంకా కిందకు జారిపోయి ఉండేది. అతనికి ఆమెని అలా చూస్తూ ఉంటే ఏదోలా అనిపించింది. రామ్, మనం అందరిలో ఉన్నాము. ముందు మీరొచ్చిన పని చూడండి అని హెచ్చరించింది సీతు. సీతు ఆ సలహా ఇవ్వడంతో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ జిప్ పెట్టే ప్రయత్నం చేశాడు రామ్. కానీ ఎంతకీ అతనికి సాధ్యపడలేదు. ఆ జిప్ కూడా అతనితో ఆడుకుంటున్నట్లుగా అనిపించింది. అతని సహనానికి పెద్ద పరీక్ష పెట్టింది. ఒక్క క్షణంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల ముందు కూడా ధైర్యంగా నిలబడగలిగే రామ్, ఎన్నో చిక్కు సమస్యల్ని చిటికలో సాల్వ్ చేయగలిగే రామ్ మనసు ఇప్పుడు సీతు వేసుకున్న డ్రెస్ యొక్క జిప్‌లో ఇరుక్కుపోయింది. "నన్ను ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావే" అని అంటూ అతను జిప్‌తో మాట్లాడడం మొదలుపెట్టాడు. జిప్ పెట్టడానికి ట్రై చేసిన ప్రతిసారి ఆమె నడుము అతని చేతులకు తగులుతోంది. ఇక తన వల్ల కాక ఆమె నడుముని తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అతనికి కాస్త కంఫర్టబుల్‌గా అనిపించింది. తిరిగి జిప్ పెట్టడానికి ట్రై చేశాడు. ఆ జిప్ అతనికి ససేమిరా లొంగను అంటోంది. ఒక పక్క అతని స్పర్శకు సీతూ వణికిపోతోంది. "ఏయ్! అంత ముందుకు వెళ్ళిపోతావేంటి? నేను జిప్ ఎలా పెట్టాలి?" అని అంటూ ఆమెని కాస్త దగ్గరగా లాక్కున్నాడు. అతని చేత్తో ఆ జిప్‌ని సరిచేయడానికి ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవడంతో తన పళ్ళతో ఆ జిప్‌ని కొరకడానికి ట్రై చేశాడు. అతను అలా చేస్తాడని ఊహించని సీతు ఒక్కసారిగా తన పెదవులు ఆ పెదవుల స్పర్శకు కంగారు పడింది. ఆమె శరీరమంతా కరెంట్ ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. "ఏయ్ రామ్, ఏం చేస్తున్నావ్?" అని అడిగింది సీతు. ఆమె నోట్లోంచి మాటలు కూడా చాలా కష్టంగా వచ్చాయి. "ఏం లేదు. నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉండు" అంటూ శ్రద్ధగా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు రామ్. కానీ అతని పెదవుల స్పర్శ ఆమెకు చక్కలిగిలి పెడుతూ ఉండడంతో ఆమె మెలికలు తిరగడం మొదలుపెట్టింది. ఆమెని స్ట్రెయిట్‌గా ఉంచాలి అనే ఉద్దేశంతో ఆమె పొట్ట మీద మృదువుగా పట్టుకున్నాడు రామ్. రామ్ ఆమె పొట్ట మీద చెయ్యి వేయడం సీతుకి చాలా సంతోషాన్ని కలిగించింది. అతని స్పర్శ ఒక్కసారైనా తన బిడ్డకు దక్కింది అని ఆనందపడింది. "కన్నా, ఇదిగో మీ డాడీ. మీ నాన్న చేతుల్లో ఇప్పుడు నువ్వున్నావు. అతని ప్రేమని పూర్తిగా ఇప్పుడే అనుభవించు. ఎందుకంటే మనం ఎన్నో రోజులు అతని దగ్గర ఉండం కదా" అని తన కడుపులో ఉన్న బిడ్డకు చెప్పుకుంది సీతు. సీతుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అతను తన పొట్ట మీద చెయ్యి వేయడం ద్వారా తన కడుపులో ఉన్న బిడ్డకు అతని ప్రేమ దక్కింది అని భావించింది. కానీ వెనక తన పళ్లతో ఆమె జిప్‌ని సరిచేస్తున్న రామ్ ఆలోచనలు మాత్రం సీతు మీద అదుపు తప్పుతున్నాయి. ఆమె అందమైన వీపు మీద వరుసగా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని చర్య ఆమెలో అలజడిని కలిగించింది. "రామ్, ప్లీజ్ వద్దు" అంటూ ఆమె బతిమాలుతూనే ఉంది. ఆమెలో కలిగే టెన్షను, పరవశాన్ని తగ్గించుకోవడానికి ఆమె ఎదురుగా ఉన్న కర్టెన్‌ని గట్టిగా పట్టుకుంది. ఆమె పట్టు తప్పి కింద పడిపోకుండా ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె నడుముపై తన మొహాన్ని వేసి మెల్లగా నిమిరాడు. సీతు తనకు తెలియకుండానే అతనికి సరెండర్ అయిపోతోంది.
సీతూ, ఇకపై నీకు ఇలాంటి డ్రెస్సులు అస్సలు కొనిపెట్టను. ఈ ఒక్క జిప్పు నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తోంది. అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు రామ్. అతని మాటలకు సీతు షాక్ అయింది. రామ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని బతిమలాడింది సీతు. కాని అతను వినలేదు. రామ్ అలా స్పర్శించడం ఆమెకి చాలా కొత్తగా ఉంది. ఆమె అతని కౌగిలి నుంచి బయటపడలేక, ఇంకా తట్టుకోలేక, ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతోంది సీతు. సీతు తన చుట్టూ ఉన్న పరదాలను గట్టిగా పట్టుకొని తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. హఠాత్తుగా అతను చేస్తున్న పని ఆపేసి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. సీతు ఇంకేమీ చేయలేను అన్నట్లుగా కళ్ళు మూసుకుంది. ఆమె అంత క్యూట్‌గా మొహం పెట్టేటప్పటికి ఆమెను అస్సలు వదిలిపెట్టలేకపోయాడు రామ్. భయంతో వణుకుతున్న ఆమె పెదవులను ఎప్పుడు చూసినా అతను తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఆమె పెదవులను అందుకున్నాడు రామ్. వాళ్ళిద్దరూ అలా ముద్దులతో ఈ లోకాన్ని మర్చిపోయి ఉంటే శిల్ప వాళ్ళిద్దరి కోసం వెతుకుతూ వస్తోంది. ఈ రామ్ చాలా సేపయింది వెళ్ళి. ఎక్కడికెళ్ళాడు? అందుకే నేను అతన్ని ఒంటరిగా వదిలేయలేదు. కానీ నన్నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఒకవేళ సీతూతో గాని ఉన్నాడా? అసలు ఈ సీతూ ఎక్కడుంది? ఎక్కడో ఒక మూల ఏడుస్తూ కూర్చునుంటుంది. కొంపతీసి రామ్ సీతూని వెతుకుతూ వెళ్ళాడా? అస్సలా ఛాన్సే లేదు. రామ్‌కి సీతూ అంటేనే కోపం. రామ్ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అని ఆ గుంపులో అంతా వెతుకుతూ సరిగ్గా రామ్ వాళ్ళు ఉన్న స్తంభం ముందు వచ్చి నిలబడింది శిల్ప. ఆ స్తంభం పక్కనే ఉన్న కర్టెన్ వెనుక నుంచి ఆమెకేవో సౌండ్స్ వినపడ్డాయి. అరే! వీళ్ళెవరో చాలా రొమాంటిక్ కపుల్స్‌లా ఉన్నారే! ఇంత పెద్ద ఫంక్షన్‌లో కూడా ఒక ప్లేస్ వెతుక్కున్నారు. అసలు కపుల్స్ ఇలా కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయింది శిల్ప. తప్పు అని తెలిసినా ఆ కర్టెన్ జరిపి ఎవరో చూడాలి అన్న కుతూహలాన్ని ఆమె ఆపుకోలేకపోయింది. మెల్లగా కర్టెన్ దగ్గరికి వచ్చింది. రామ్ సీతులను ఆ పరిస్థితుల్లో చూస్తే శిల్ప ఏమైపోతుంది? హార్ట్‌ఎటాక్ వస్తుందా? లేదా హార్టే లేని శిలగా మిగిలిపోతుందా? నెమ్మదిగా నడుచుకుంటూ శిల్ప కర్టెన్ దగ్గరకు వచ్చింది. ఆమె చెయ్యి ఇంకొద్ది క్షణాల్లో కర్టెన్ మీద పడుతుంది అనగా అంతలో అక్కడికొచ్చాడు కార్తీక్. ఏయ్ శిల్ప! నువ్వేం చేస్తున్నావిక్కడ? అక్కడ ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. వచ్చి నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు. నువ్వు ఏదో కారణం చెప్పి తప్పించుకోవడానికి చూడకు. పద నాతో అని అన్నాడు కార్తీక్. సరే కార్తీక్, నువ్వు ముందు వెళ్ళు నేనొస్తాను అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జస్ట్ మిస్ అయినా ఆమె కనుక చూసి ఉంటే రామ్ పరిస్థితి ఏమై ఉండేదో. సీతుకి సడన్‌గా వాళ్ళున్న ప్లేస్ డేంజర్ అని గుర్తొచ్చింది. సీతు కష్టంగా ఇక చాలు రామ్, మనల్ని ఎవరైనా ఇలా చూస్తే బాగోదు అని రామ్‌తో చెప్పింది సీతు. అయితే నువ్వు నాకు కావాలి. నాకు నువ్విప్పుడే కావాలి అని అడిగాడు రామ్. రామ్, మనం మన ఫ్రెండ్ పెళ్ళికొచ్చాము. ఇక్కడ మనల్ని ఇలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? దయచేసి అర్థం చేసుకో అని అతనికి నచ్చజెప్తున్నట్లుగా అన్నది సీతు. రామ్‌కి కూడా ఆమె చెప్తున్నది అర్థమైంది. కానీ అతను ఆమెని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అయిష్టంగానే ఆమెను తన నుంచి దూరంగా జరిపాడు. రామ్, నేనిప్పుడు బయటికెలా రాను అని జాలిగా అడిగింది సీతు. అతనికి కూడా ఆమె పరిస్థితి అర్థమైంది. అతనిప్పుడు ఏం చేసినా ఆ జిప్పును పెట్టలేను అని అర్థమైంది. ఎందుకంటే అతనే దానిని కొరికి కొరికి పాడు చేశాడు. అతను మౌనంగా కొద్దిసేపు ఆలోచించాడు. అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లి ఆమె జుట్టుని ఆమె వెనకాల వైపుకు వేశాడు. ఆమె జుట్టు ఆమె వీపుని సగం కవర్ చేసేసింది. మిగతా సగాన్ని ఏం చెయ్యాలా అని రామ్ ఆలోచించాడు. మిగతా సగాన్ని అతను తన చేతితో ఆమె నడుము చుట్టూ తిప్పి ఆమె నడుముని దగ్గరగా పట్టుకొని మిగతా భాగం ఎవరికీ కనిపించకుండా దాచేశాడు. వాళ్ళు అలా నడుస్తూ ఉంటే చూసే వాళ్ళకి చాలా అన్యోన్యమైన జంట, ఒకరిని వదులు ఒకరు ఉండలేనిక గట్టిగా పట్టుకుని నడుస్తున్నట్లుగా అనిపించింది. అతనలా దగ్గరగా పట్టుకోగానే సీతు అతని వైపు కంగారుగా చూసింది. ఏంటా లుక్కు? నేను నీ మొగుడ్నే, పట్టుకోవచ్చు ఏం కాదు అని అన్నాడు రామ్. మొదటిసారిగా కాన్ఫిడెంట్‌గా అతని అడుగులో అడుగు కలిపి నడిచింది సీతు. రామ్ సీతుని అలాగే పట్టుకొని స్టేజి మీదకి తీసుకువెళ్ళాడు. కార్తీక్ వాళ్ళిద్దరినీ అలా చూసి చాలా సంతోషించాడు. కానీ శిల్ప మాత్రం కోపంతో రగిలిపోయింది.
రామ్ ఖచ్చితంగా ఆమెకు ద్రోహం చేస్తున్నాడు అని ఫిక్స్ అయిపోయింది. రామ్ కార్తీక్‌తో "ఓకే కార్తీక్, ఇక మేం బయలుదేరతాము. మాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది" అన్నాడు రామ్. "ఏంటా ముఖ్యమైన పని రామ్?" అని కోపంగా అడిగింది శిల్ప. "ఏయ్ శిల్ప, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి 1000 పనులుంటాయి. వాళ్ళకేం పనుందో నీకేం తెలుసు? ఓకే ఓకే రామ్, ఎంజాయ్" అని చిలిపిగా అన్నాడు కార్తీక్. అంతమంది ముందు శిల్ప వాళ్ళని ఏమీ అనలేకపోయింది. వాళ్ళిద్దరి వైపు తీక్షణంగా చూస్తూ నిలబడిపోయింది. "ఓకే రామ్, వెళ్లే ముందు ఒక ఫోటో" అని అన్నాడు కార్తీక్. ఓకే అని అందరూ గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డారు. అంతలో శిల్ప సీతు దగ్గరకొచ్చి, "ఏయ్ సీతు, నువ్వు పక్కకు జరుగు. నువ్వు అటేపుకెళ్ళి నిలబడు" అని అన్నది. శిల్ప, "శిల్ప, సీతు ఇక్కడే ఉంటుంది. నువ్వు అవతల పక్కకు వెళ్లి నిలబడు" అని సీరియస్‌గా అన్నాడు రామ్. ఈ మాటలంటుంది రామేనా అని ఆశ్చర్యంగా నిలబడిపోయింది శిల్ప. సీతు నిస్సహాయంగా రామ్ వైపు చూసింది. "అది కాదు రామ్" అంటూ శిల్ప ఏదో చెప్పబోయింది. "నేను చెబుతున్నాను, నువ్వు అక్కడికి వెళ్లి నిలబడు" అని సీరియస్‌గా చెప్పాడు రామ్. ఇక మరో ఆప్షన్ లేక శిల్ప అవతలి పక్కకు వెళ్లి నిలబడింది. రామ్, సీతు ఇద్దరూ పక్కపక్కన ఉన్న ఫోటో చాలా అందంగా వచ్చింది. ఆ తర్వాత రామ్, సీతు ఇద్దరూ ఫంక్షన్ నుంచి బయలుదేరారు. ఇంతలో వాళ్ళ దగ్గరికి శిల్ప వచ్చి, "రామ్, మీరు కూడా ఇంటికే కదా వెళ్తున్నారు? నేను కూడా మీతో పాటే వస్తాను" అన్నది శిల్ప. "లేదు శిల్ప, మేమిప్పుడు ఇంటికి వెళ్ళడం లేదు. దారిలో ఇంకో ఫంక్షన్ ఉంది. అది చూసుకున్న తర్వాత ఇంటికొస్తాము. నువ్వు ఇంటికి వెళ్ళిపో" అని చెప్పాడు రామ్. రామ్ పచ్చి అబద్ధం చెప్పాడన్న సంగతి సీతూకి అర్థమైంది. "అవునా? ఏ ఫంక్షన్? నీకు తెలిసిన వాళ్ళందరూ నాకు కూడా తెలుసు కదా! మరి వాళ్ళు నన్నెందుకు పిలవలేదు?" అని అనుమానంగా అడిగింది శిల్ప. "లేదు శిల్ప, వాళ్ళెవరో నీకు తెలియదు. అతను నా కొత్త క్లయింట్. మమ్మల్నిద్దరినీ రమ్మని ఇన్వైట్ చేశాడు. కాబట్టి మేము అక్కడికే వెళ్తున్నాము. నువ్వెలాగో డ్రైవర్‌ని తీసుకొనొచ్చావు కదా! నువ్వు డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళిపో" అని చెప్పి ఒక్క నిమిషం కూడా అక్కడుండకుండా సీతుని తీసుకొని కారులో బయలుదేరాడు రామ్. "రామ్, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మనం ఎవరిని చూడ్డానికి వెళ్తున్నాము? ఫంక్షన్ ఏంటి? ఈ డ్రెస్‌తో నేనెలాగ రాగలను? ప్లీజ్ మనం ఇంటికి వెళ్ళిపోదాం" అని అతనితో అన్నది సీతు. ఆమె అలా అనగానే రాము కార్ బ్రేక్ సడన్‌గా వేసి, ఈ అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై ఎవ్వరూ లేరు. అతను ఇప్పుడెందుకు కారాపాడు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అని ఆలోచనలో పడింది సీతు. డ్రెస్ ఎక్కడ శాంతం ఊడిపోతుందేమోనన్న భయంతో జాగ్రత్తగా కూర్చున్న సీతుని ఒకసారి పరిశీలనగా చూసి కారు గెస్ట్ హౌస్ వైపుకు పోనిచ్చాడు రామ్. సీతు ఫస్ట్ టైం అతని గెస్ట్ హౌస్‌కి వచ్చింది. ఆ గెస్ట్ హౌస్ కూడా వాళ్ళ ఇల్లు లాగానే చాలా గ్రాండ్‌గా ఉంది. "ఇక్కడికెందుకు తీసుకొచ్చావు రామ్? ఏదో ఫంక్షన్ అది ఇది అన్నావు కదా" అని అన్నది సీతు. "మనం కాసేపు ఇక్కడే ఉందాం" అన్నాడు రామ్. "మనం ఇంటికి వెళ్ళిపోతే బావుండేది కదా" అన్నది సీతు. "ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే అక్కడ శిల్ప ఉంటుంది. అందుకే" అని ఏదో చెప్పబోయిన రామ్ మధ్యలోనే తన మాటలను ఆపేశాడు. కానీ అతను తనతో ఏదో మాట్లాడ్డానికే ఇక్కడికి తీసుకొని వచ్చాడు అన్న సంగతి సీతూకి అర్థమైంది. "మరి నువ్వు ఎవరో క్లయింట్ నిన్ను పార్టీకి ఇన్వైట్ చేశాడు అని చెప్పావు కదా! అక్కడికి వెళ్తావా?" అని అడిగింది సీతు. ఇంతకంటే ఎక్కువ ఆమె నుంచి దాచడం వృధా అని నిట్టూర్చి ఆమెకు నిజం చెప్పాడు రామ్. "చూడు సీతూ, నాకు నీతో ఉండాలనిపించింది. అందుకే శిల్పతో అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఒకవేళ మనం ఇంటికి వెళ్ళినా అక్కడ శిల్ప ఉంటుంది. మనం పార్టీకి ఎందుకు వెళ్ళలేదు అని 1,00,000 క్వెషన్స్ అడుగుతుంది. అందుకే కాసేపు ఇక్కడే ఉండి వెళ్దాము" అన్నాడు రామ్. అతని మాటలు విన్న సీతూకి ఏం చెప్పాలో తోచలేదు. రామ్ తనతో ఉండాలి అనుకుంటున్నాడని సంతోషించాలా? లేక తన ఫ్రెండ్‌ను మోసం చేస్తున్నాడు అని బాధపడాలా? ఈ రెండిటి మధ్యలో ఆమె నలిగిపోతోంది. "అయితే నువ్వు శిల్పతో చెప్పినదంతా" ఆమె చెప్పే మాట పూర్తి కాకముందే రామ్ ఆమె దగ్గరగా వెళ్లి ఆమె పెదాలపై తన చూపుడు వేలిని ఉంచాడు. "వద్దు సీతు, ఇప్పుడు నన్నేమీ అడగద్దు. నిజం చెప్పాలంటే నువ్వడిగే ఏ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. నాకు కొంచెం టైం ఇవ్వు" అని అన్నాడు రామ్. సీతు అంతకు మించి అతనితో ఏమీ మాట్లాడలేకపోయింది. అందుకే ఆమె మౌనంగా నిలబడిపోయింది. "నువ్వు వేసుకునే డ్రెస్సులేవి ఇక్కడ లేవు. నా రూమ్‌లో నా డ్రెస్సెస్ ఉన్నాయి.
వాటిలో నీకేదైనా సరిపోతే వేసుకోపో అని అన్నాడు రామ్. సీతు అతను చెప్పిన దానికి తల ఊపుతూ అతను చూపించిన గదిలోకి వెళ్ళింది. రామ్ మనసులో లాగే సీతు మనసులో కూడా వేల అయోమయాలు. ఇద్దరిది ఒకే పరిస్థితి. రామ్ ఇప్పుడు ఆమె భర్త కావచ్చు. కానీ శిల్ప, రామ్ ఇద్దరూ భార్యాభర్తలు కావాలని కలలు కన్నారు. 6 నెలల తర్వాత రామ్ తనతో ఇలా ప్రవర్తించాడు అని శిల్పకి తెలిస్తే నన్ను ఒక ద్రోహిలాగా చూస్తుందేమో అని బాధగా కూర్చుంది సీతు. వద్దు సీతు, ఎక్కువగా ఆశలు పెంచుకోకు. 6 నెలల తర్వాత రామ్ నిన్ను వదిలేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అతనితో ప్రేమలో పడితే అది నీకే నష్టం. ఎక్కువగా ఆశలు పెంచుకోకపోవడం ఎంతైనా మంచిది అని తన అంతరాత్మ చెప్పింది సీతుకి. అలా అనుకున్న తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సీతు అక్కడి నుంచి లేచి వెళ్లి అల్మరాలో తనకు సరిపోయే బట్టల కోసం వెతికింది. ఆమెకు ఆమె తనకు సరిపోయేలా ఉన్న అతని టీ షర్ట్ మరియు ట్రాక్ సూట్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె స్నానం చేసి కిందకి రాగానే బాగా ఆకలిగా అనిపించింది. అంతలోనే ఆమె ముక్కుకి మంచి వాసన తగిలింది. ఎవ్వరో కిచెన్లో అద్భుతమైన డిష్ చేస్తున్నారు అని అనుకుంది. ఇంతకీ ఎవరు వండుతున్నారు అంటూ కిచెన్ దగ్గరికి వచ్చిన ఆమెకి తన తెల్లటి చొక్కా చేతులు పైకి మడిచి వంట చేస్తున్న రామ్ని చూసింది. అతనికి వంట చేయడం వచ్చని ఆమెకి అప్పటిదాకా తెలియదు. మగవాళ్ళు వంట చేస్తుంటే ఎంత అందంగా ఉంటారా అని అనుకోకుండా ఉండలేకపోయింది సీతు. కళ్ళు తిప్పుకోలేక అతని వైపే చూస్తూ ఉండిపోయింది. అతను ఏం వండుతున్నాడో చూద్దామని వెళ్ళి పిల్లిలాగా వెనక్కి వెళ్ళి తొంగి చూసింది. కానీ ఆమెకేమీ అర్థం కాలేదు. సూపర్ స్మెల్ వస్తోంది, ఏం వండుతున్నాడో ఏంటో అని మనసులో అనుకుంది సీతు. దూరం నుంచి ఎంత తొంగి చూసినా ఆమెకి అతను ఏం వండుతున్నాడో అర్థం కాలేదు. అందుకే నెమ్మదిగా అతని దగ్గరకు 2 అడుగులు వేసింది. అతన్ని ప్రిపేర్ చేస్తున్న డిష్ చూసిన తర్వాత ఆమెకు నోట్లో నీళ్లొచ్చేశాయి. అంతలో రామ్కి ఏదో తేడాగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. సీతు తనకి అంత దగ్గరగా నిలబడి ఉండడం చూసి ఒక్క క్షణం భయపడ్డాడు. ఎందుకంటే ఆమె ఆ టైంలో అక్కడికి వస్తుంది అని అతను ఊహించలేదు. ఏ సీతు, నువ్వెప్పుడొచ్చావు అని అడిగాడు రామ్. అతను అలా గట్టిగా అడిగేటప్పటికి భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది సీతు. ఇప్పుడే వచ్చాను రామ్, నువ్వు ఏం వండుతున్నావో చూద్దాం అనిపించింది, అందుకే దగ్గరికి వచ్చాను అని తడబడుతూ చెప్పింది సీతు. అప్పుడే రామ్ సీతుని పైనుంచి కింద దాకా ఏగాదిగా చూశాడు. ఆమె వేసుకున్న బ్లాక్ టీ షర్ట్ చాలా వదులుగా ఉంది. అతను ఏం గమనిస్తున్నాడో చూసిన సీతు కొంచెం మొహమాటంగా తన బట్టలు సర్దుకుంది. సడన్ గా అతను ఆమెను చూసి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడెందుకు నన్ను చూసి నవ్వుతున్నావు? సీతు అమాయకంగా అడిగింది. చిన్నపిల్లల అలా అమాయకంగా సీతు అడగగానే రామ్ తన నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ గెస్ట్ హౌస్లో ఇప్పుడు వాళ్ళిద్దరే ఒంటరిగా ఉన్నారు. ఈ ఒంటరితనం వాళ్ళని దగ్గరికి చేరుస్తుందా? తన మనసులో ఉన్న అమ్ము, సీతు ఇద్దరూ ఒక్కటే అని రామ్ తెలుసుకోగలుగుతాడా? తన అమ్ము తన పక్కనే ఉంది అన్న సంగతి రామ్కి అర్థమవుతుందా? తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. మరి కొంచెం కామెంట్స్ ఎక్కువగా పెడితే నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా.